మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో పొందుతారండి. అలానే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలా మన హెయిర్ ని తొందరగా ఎలా పెంచుకోవాలి, ఎలా మన హెయిర్ ని బ్లాక్ గా ఎలా తెప్పించుకోవాలి, ఆరోగ్యవంతమైన కుర్లని మన సొంతం ఎలా చేసుకోవాలి అనే టాపిక్ అండి. ఈ రోజు హెయిర్ కి ఎలా మసాజ్ చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్ హెయిర్ కి ఎలా మన ఆయిల్ అప్లై చేసుకోవాలి, ప్రాపర్ గా ఎలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా కనుక ఆయిల్ మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యవంతమైన జుట్టు మన సొంతం అవుతుందండి. ఇది ఎగ్జాక్ట్లీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కనుక మనం ఆయిల్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఎలా ఆయిల్ పెట్టుకోవాలి, ఎలా మన జుట్టుని మంచిగా తెచ్చుకోవాలనే వీడియో ఈరోజు చేస్తున్నానండి. మీరు తప్పకుండా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మన హెయిర్ ని ఇలా 2 భాగాలుగా చేసుకోవాలండి. దువ్వెని తీసుకొని మనం బాగా చిక్కులు లేకుండా తీసుకోవాలండి. అసలు చిక్కులు అనేవి ఉండకూడదండి. చూస్తున్నారు కదా, చిక్కులు అనేవి ఉండకూడదండి. ఇటుపక్క హెయిర్ని మనం కొంచెం ఇలా ముడిపెట్టేసుకోవాలండి. ఇలా ముడిపెట్టేసుకోవాలండి. ఇలా ముడిపెట్టేసుకున్న తర్వాత నేనైతే పారాషూట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తానండి. ఫస్ట్ కొంచెం మనం ఇలా వేసుకోండి, చేతిలో వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని వెనక్క నుండి ఇట్లా తీసుకొని ఇట్లా అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెనక నుండి ఇలా చేసుకుంటే మనకి ప్రాపర్ గా అంటుతుందండి హెయిర్ ఆయిల్. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ రాసేసుకోవాలండి. ఈ పార్ట్ లో ఇప్పుడు మొత్తం కలిపి రాసుకోవాలండి. ఆ కొంచెం ఇప్పుడు ముందు మనం వెనక మళ్ళీ అప్లై చేసాం కదండి, అక్కడ ఇప్పుడు మనకి కొంచెం ఉందండి. అలానే ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది మొత్తం కలిపి రాసేసుకోవచ్చండి. కుర్లకి ఇలా అప్లై చేసుకోవాలండి ఆయిల్. రూట్స్ లో మనం మళ్ళీ అప్లై చేయాలండి. ఇప్పుడు వరకు అప్లై చేయలేదు, మళ్ళీ అప్లై చేయాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఆయిల్ అనేది మన జుట్టుకి ఎలా పడుతుందో. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ పార్ట్ లో ఇలా అనేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాలండి. ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఆయిల్ పెట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా మన జుట్టుకి ఆయిల్ పడుతుంది. మళ్ళీ మనం వేసుకోవాలండి. ఇది హెవీ హెయిర్ ఆయిలింగ్ అండి. ఇక్కడ ఇలా తీసుకొని మనం ఇలా చేసుకోవాలండి. ఇక్కడ ఇలా రాసుకోవాలండి. అప్పుడే మన రూట్స్ కూడా పడుతుందండి. ఇలా కూడా అప్లై చేసుకోవాలండి, మధ్యలో కూడా. ఇప్పుడు మొత్తం కలిపి రాసేసేయాలండి. అంతే అండి, ఇటు సైడ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇటుపక్క హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఇది మనం వెనక్కి వేసేయచ్చండి.
ఇలా ఉంది కదండి. మనం కూల్ చేసుకోవాలి ఫస్ట్. మనం అలానే ఇటుపక్క హెయిర్ కూడా అలానే అప్లై చేసుకోవాలండి. ముందు బ్యాక్ సైడ్ అండి. తర్వాత మిడిల్లో అప్లై చేసుకోవాలండి. తర్వాత ఫ్రంట్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిపి రాసేయాలండి. ఇప్పుడు ఇంకొంచెం హెయిర్ ఆయిల్ మన హ్యాండ్లో వేసుకొని ఇలా మధ్యలో తీసుకోవాలండి. ఇలా మనం గుడ్లకి అప్లై చేసుకున్నాం కదండి. ఇప్పుడు రూట్స్లో అప్లై చేద్దామండి. ఇలా ఉంది కదండి మన రూట్ అనేది. ఇట్లా చేసేసుకుని ఇట్లా మధ్యలో మనం ఇట్లా మసాజ్ చేసుకోవాలండి. అప్పుడే మన జుట్టుకు అనేది బాగా పడుతుందండి హెయిర్ ఆయిల్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా మనం మసాజ్ చేసుకోవాలి చూడండి. ఇలా మనం ఒక 5 minutes మసాజ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మన హెయిర్ అనేది. ఇలానే మనం మసాజ్ చేసుకోవాలండి. మనకి రిలాక్సేషన్ కూడా ఉంటుందండి ఇలా మసాజ్ చేసుకుంటే. ఇప్పుడు కొంచెం హెయిర్ అనేది మన జుట్టుకి పట్టేసిందండి. మనం ఇంకొంచెం హెయిర్ అప్లై చేసుకోవచ్చండి. మనం ఇలా ఈజీగా వేసేసుకోవచ్చండి. జడ అనేది ఇలా మనం వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుందాం. ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవచ్చండి ఈజీగా మనం. ఇలా మనకు ఈజీగా వేసుకోవచ్చండి మన హెయిర్ స్టైల్ అనేది ఆయిల్ పెట్టుకున్నప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కనుక మన హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే మన జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుందండి. మన హెయిర్ చాలా ఆరోగ్యంగా అందంగా ఉంటుందండి. సిల్కీగా కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్. రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి అండి కామెంట్లో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. Bye friends.